జై వనదుర్గామాత, జై వనదుర్గమ్మ తల్లి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి సన్నిధికి వచ్చాం. బోనాల వేడుక పూర్తయిన తర్వాత సాయంత్రం సమయంలో ఈ పరిసరాలను మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ అడుగుపెట్టగానే కనిపించే ప్రశాంతమైన వాతావరణం అమ్మవారి సన్నిధిలో ఉన్నామనే అనుభూతిని కలిగిస్తుంది. ఆలయ పరిసరాలు చూస్తున్నప్పుడు ఇదిగో మనం ఏడుపాయల అమ్మవారి ఆలయం చుట్టూ కనిపించే ఈ ఆధ్యాత్మిక వాతావరణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. రోజంతా భక్తులతో సందడిగా ఉండే ఈ ప్రాంతం సాయంత్రం సమయంలో చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఈ అమ్మవారి మహిమనే కనబడుతుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులలో అడుగడుగులో ఈ ప్రదేశం ఎప్పుడు కలకలలాడుతూనే ఉంటుంది. అమ్మవారిని చూపించే సమయంలో ఇదిగో మన వనదుర్గమ్మ తల్లి దర్శనం. ఎంత దూరం నుంచి వచ్చిన అమ్మవారిని ఒక్కసారి దర్శించుకున్న తర్వాత మనసుకు ప్రత్యేకమైన ప్రశాంతత లభిస్తుంది. అమ్మవారి సన్నిధిలో మనసులో కోరుకున్న కోరికలు నెరవేరాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై వనదుర్గమ్మ తల్లి, జై జై వనదుర్గమ్మ తల్లి. ఇప్పుడు మీకు ఏడుపాయల చుట్టూ కొన్ని ప్రదేశాలు కూడా చూపిస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం అమ్మవారి దర్శనం మాత్రమే కాకుండా ఈ ప్రదేశంలోని ప్రకృతి పరిసరాలు, ప్రశాంతమైన వాతావరణం కూడా మనసుకు ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఎప్పుడైనా ఏడుపాయలకు వస్తే ప్రశాంతంగా ఈ పరిసరాలను చూసి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇక్కడ ఈ వాటర్లో స్నానం చేసి చాలాసేపు మనము సేద తీరవచ్చును. ఈ నది మంజీర నది అన్నమాట. ఆ నది 7 పాయలుగా చీలి అమ్మవారి చుట్టూ ప్రవహిస్తుంది. అందుకే ఈ ప్రదేశాన్ని ఏడుపాయల అంటారు. ఇక్కడికి వచ్చి తల్లిని దర్శించుకొని మీ సమస్యలన్నీ చెప్పుకొని అన్నీ తీర్చుకొని మీ సమస్యలన్నీ తీరిపోవాలని, అమ్మవారి కరుణ కటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. వనదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ జై వనదుర్గమ్మ తల్లి, జై జై వనదుర్గమ్మ తల్లి, జై ఏడుపాయల అమ్మవారు. ఓం శక్తి, ఓం శక్తి, శ్రీ శక్తి, శ్రీమాత్రే నమః. మీరు వచ్చినప్పుడు ఇవన్నీ చూడండి, చాలా బాగుంటాయి. ఇక్కడ చిన్న చిన్న షాపింగ్లు కూడా ఇవి ఉన్నాయి. గాజులు కొనుక్కోవడానికి, ప్రసాదాలు అన్నీ దొరుకుతాయి. రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అన్నీ చూసుకొని ఉండి ఒక రోజు కూడా ఉండొచ్చు. నిద్ర చేస్తారు చాలామంది ఇక్కడ. బోనాలు తీస్తారు కానీ బోనాలు నేను చూపించలేకపోయాను. మళ్ళీ ఇంకోసారి కుదిరితే అందుకే నేను లైవ్ చేయలేకపోయాను. ఈ వీడియో ద్వారా మీకు అన్ని విషయాలు చెప్పాలని కొన్ని చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని వీడియో చేస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.